ఆంధ్రప్రభకు స్వాగతం. మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. గత 18 నెలలుగా అటు అల్లర్లతో, గొడవలతో రగిలిపోయినటువంటి బంగ్లాదేశ్ చివరికి ఈ గొడవలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక నాంది పలికిందనే చెప్పుకోవచ్చు. 213 స్థానాలు గెలుచుకుని 2/3 మెజారిటీ తోటి ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది తారిక్ రెహమాన్ పార్టీ బిఎన్పి. అలాగే జమాతా ఇస్లామీ 70 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఒక పక్క నిరుద్యోగం, ఒక పక్కన ఆర్థిక సమస్యలు, ఇంకొక పక్కన దేశమంతా మత ఘర్షణలు, ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఒక శాంతి వాతావరణం ఏర్పడడానికి ఈ ఎన్నికలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే సంపూర్ణ మెజారిటీ తోటి గెలిచినటువంటి తారిక్ రెహమాన్ పార్టీ దాని ముందు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళ యొక్క ఛాలెంజెస్ ఏమిటి, ఒక్కసారి మనం చర్చించుకుందాం. మనతో పాటు ఫోన్ లైన్లో అవైలబుల్గా ఉన్నారు శ్రీ బహదూర్ గారు, ఆంధ్రప్రభ ప్రతినిధి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, బంగ్లాదేశ్లో మనకి తూర్పునున్నటువంటి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. తారిక్ రెహమాన్ పార్టీ అత్యంత మెజారిటీ తోటి 213 సీట్లతోటి గద్దెనెక్కబోతుంది. ఈ దశలో మనకి తారిక్ రెహమాన్కి మనకి భారతదేశానికి ఎలా సంబంధాలు ఉండబోతాయి, తారిక్ రెహమాన్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, దీని గురించి మన ఆంధ్రప్రభ ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పనిసరిగా సార్. తారిక్ రెహమాన్ విజయం సాధిస్తాడనేది ఆయన డిసెంబర్లో బంగ్లాదేశ్కు రాగానే అందరూ ఊహించారు సార్. జర్నలిస్టులు అందరూ ఒకటే చెప్పారు, కాబోయే ప్రధాని తారిక్ అని. సార్, కారణాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 2024 జూలై నుంచి ఇప్పటి వరకు తిరుగులేని అశాంతి, అనిశ్చితి ఏర్పడింది అక్కడ. సార్, ఆ అనిశ్చితి ఎంత దూరం దూరిసిందంటే దాదాపు 1581 మంది చనిపోయేంత ఘర్షణలు వెళ్ళాయి. అందులో 32 మంది చిన్నారులు ఉన్నారు, 44 మంది పోలీసులు కూడా ఉన్నారు. సార్, ఇంతటి అశాంతిని అక్కడ ప్రజలు తట్టుకోలేకపోయారు, ఆ ఘర్షణ తట్టుకోలేకపోయారు. సార్, ఈ స్థితిలో ఎవరన్నా ఒక మానవతావాది కావాలనుకున్నారు. సార్, ఆల్రెడీ తారిక్ వాళ్ళ మదర్ ప్రధానిగా ఉన్నప్పుడు అతను కూడా ఒక మంచి వ్యక్తిగానే పేరు తెచ్చుకున్నాడు. సార్, కానీ అతని మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ దరిమిల అతను అక్కడ రాజకీయంగా అనేక ఒత్తిళ్లు, హింసను ఎదుర్కొన్నాడు. ఆయన జైలుకు వెళ్ళాడు. తిరుగులేని ఈ పరిస్థితిలో ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఇక్కడిది ఒక ఎపిసోడ్ సార్. ఇక్కడ బంగ్లాదేశ్ లో ఒక ఎపిసోడ్ జరిగింది. ఇక్కడ మతవాద పార్టీ వచ్చింది, జమాతే ఇస్లామీ. ఈ పార్టీ ఏం చేసిందంటే పూర్తిగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది. దాంతో ఏమైందంటే ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య పొరపక్షాలు తీవ్రతరం అయిపోయాయి. ఎందుకంటే అక్కడ హిందువులు చంపారు. అవును. ఈ స్థితిలో మనకు మంచి లీడర్ కావాలని ఇక్కడ భారతదేశం ప్రజలు కోరుకున్నారు, ఇక్కడ నాయకత్వం కూడా కోరుకుంది. అయితే ఇక్కడ ఉంటుంది సార్, ఈ తారీఖు నాయకత్వం వహించే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నిజానికి ఇండియాకి వ్యతిరేకంగా ఉండేది. అవును, వాళ్ళ తల్లిగారి సమయంలో పూర్తిగా ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నది ఆ పార్టీ. అవును. ఇప్పుడు వాళ్ళ ధోరణి మారుంది. ఎందుకు మారుద్ది అంటే ఫస్ట్ ఎజెండా ఏంటంటే వాళ్ళకి అక్కడ శాంతి నెలకొనాలి. అవును. 2 ఆర్థికంగా బలపడాలి. 3 నిరుద్యోగం పోవాలి. ఈ సమస్యల పరిష్కారం కావాలి అంటే పక్క దేశాలతో సామరస్యం కావాలి. ఖచ్చితంగా భారతదేశంతో వాళ్ళకి సత్సంబంధాలు అవసరం. నెక్స్ట్ వాళ్ళకి చైనా ఉంది వ్యాపారానికి, అలాగే అమెరికా కూడా ఉంది. మీరు గమనించారో లేదో, అమెరికా తీసుకున్న నినాదమే తీసుకున్నారు వీళ్ళు. బంగ్లాదేశ్ ఫస్ట్ అనే నినాదం తీసుకున్నారు. అక్కడ ట్రంప్ అమెరికా ఫస్ట్ తీసుకున్నాడు. అంటే దరిదాపు వీళ్ళు ఇతర దేశాలతో కూడా ఒక సమన్వయం చేసుకోవడం ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ ఇంకోటి
ఇక హసీనా మన దేశంలో ఉంది. అవును. ఈ హసీనాని బంగ్లాదేశ్ కు రప్పించాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఆమెని శిక్షించాలి కూడా. అవును. ఇది ప్రధాన డిమాండ్. జమాతే ఇస్లామీ డిమాండ్ కూడా అదే. మరి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రధాన ప్రతిపక్షమై ఉన్నారు. ఇలాంటి స్టేజ్ లో వాళ్ళ స్వరాన్ని కూడా నొక్కాలి సార్. అందుకోసం ఏం చేస్తాడు, హసీనాని తీసుకొద్దాం అంటాడే గాని తీసుకొచ్చే అవకాశం లేదు. తీసుకురాడు. ఎందుకు తీసుకురాడంటే తను 17 ఏళ్ల పాటు వనవాసం వెళ్ళిపోయాడు సార్. ఆ కష్ట నష్టాలను అనుభవించాడు. అవును. ఈ హసీనాని తీసుకొచ్చి నేను పొందే లాభం ఏంటి, ఇక్కడ ప్రజల్లో పొందే లాభం ఏంటి? ఈ కోపతాపాలని తాత్కాలికం అని అతను ఉద్దేశం సార్. నెక్స్ట్ భారత్తో ఏం చెప్తున్నారు, భారత ప్రజలందరినీ ఆకర్షించడానికి మతం వ్యక్తిగతం అంటే మీ ఇష్టం, కానీ దానికి వ్యతిరేకత ఇవన్నీ వద్దు అంటున్నాడు. అంటే లౌకికవాదాన్ని వినియోగిస్తున్నాడు సార్. ఈ ధర్మలా హిందువులకి ఎలాంటి కష్టమో లేదు అనిపించడానికి, అంటే మోదీని ఆకర్షించడానికి. మోదీ కూడా ఈ రోజు ఆల్రెడీ అతనికి ఈ విషయం చెప్పాడు. అంటే దరిదాపు భారతదేశంతో బంగ్లాదేశ్ కి సంబంధాలు కొనసాగుతాయి, అంటే పునరుద్ధరించబడతాయి. దీంట్లో ఎలాంటి లోటు లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది సార్. ఇంకా ఏమైనా ఉన్నాయో మీరు చెప్పండి. అయితే సార్, ఇందులో నాకు కొన్ని సందేహాలు. ఇప్పుడు ఇతని వాళ్ళ ప్రతిపక్ష పార్టీ, రెండో అతిపెద్ద పార్టీగా జమాతే ఇస్లాం ఉద్భవించింది, ఏర్పడింది. ఈ జమాతే ఇస్లాం చూస్తే ముఖ్యంగా మొన్న ఎన్నికలప్పుడు ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి ఒక్కసారి కనుక మీరు మా పార్టీకి ఓటు వేస్తే, ఒక్కరు విడిగా వేసి దాని వీడియో కానీ లేకుంటే మాకు వాట్సాప్లో కానీ పంపిస్తే మీకు 15,000 టీకీలు, అంటే వాళ్ళ కరెన్సీలో. అలాగే మొత్తం కుటుంబం అంతా కనుక కలిపి ఓటేస్తే స్వర్గంలో స్థానం. ఇది ఒక విచిత్రమైనటువంటి సో అంటే ఎంత మతమౌఢ్యమో ఈ జమాతే ఇస్లాం మనం తెలుసుకోవచ్చు ఈ చిన్న సంఘటనతో. అలాగే ఈ జమాతే ఇస్లాము పాకిస్తాన్కి చాలా దగ్గరైనటువంటి పార్టీ. ఇప్పుడు ముఖ్యంగా ఈ హసీనాని గెంటడంలో ప్రధాన పాత్ర వహించింది జమాతే ఇస్లాం ఈ దశలో. కానీ మీరు అన్నట్టుగా తారీఖ్ ఏమో లౌకికవాదం వైపు తీసుకెళ్లాలని ప్రయత్నం. సో రెండు విభిన్న కోణాల్లో వెళ్తుంది, ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ. ఈ దశలో ప్రతిపక్షాన్ని పని చేసుకొని ఇస్తారా వీళ్ళు జమాతే ఇస్లాం వాళ్ళు? ఒక విషయం సార్, అధికార పార్టీకి వాళ్ళు బాగా ఎంత ఇబ్బంది పెడతారంటే అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడతారు సార్. రోడ్డు మీదకి వస్తారు, వీధి పోరాటాలు చేస్తారు, ఘర్షణ సృష్టిస్తారు. ఇది ఖచ్చితమే. కానీ ఇక్కడ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే శాంతి కావాలి, స్వేచ్ఛ కావాలి సార్. ఈ ఒకవేళ జమాతే ఇస్లాం వాళ్ళు కనుక ఇదే పని చేపడితే మున్ముందు వాళ్ళ ఉనికి కోల్పోతారు సార్. ఎలా కోల్పోతారంటే, ఇప్పుడు మతాన్ని రెచ్చగొట్టినా, నీకు 15,000 టికీలు ఇస్తానన్నా, నీకు స్వర్గం చూపిస్తానన్నా, అక్కడ జనం అంటే ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే 59.5% వచ్చింది పోలింగ్ అయింది సార్. అవును. గత ఎన్నికల్లో 42%, ఇప్పుడు దగ్గర 60% వచ్చింది. చాలా పెద్ద మార్పు వచ్చింది. అంటే వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. ఈ జమాతే ఇస్లాం ఏంట్రా బాబు మనల్ని చంపేస్తుంది అనేటువంటి కోణంలోకి వచ్చేసారు జనం. సహజంగా ప్రజలు ఎప్పుడు శాంతి కోరుకుంటారు సార్. అవునండి, అవును. ఘర్షణలకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఎవరు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు, ఒక పీడను అనుభవించారు. సో వీళ్ళు సహజ సిద్ధంగానే, మీరు అన్నట్టే వీళ్ళు సహజ సిద్ధంగానే ఘర్షణలకు దిగుతారు, వీధి పోరాటాలు దిగుతారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతారు. అయితే హసీనా సైన్యాన్ని వినియోగించే విషయంలో తప్పు పనిచేసింది. ఎలా తప్పు పనిచేసిందంటే, అక్కడ నిరుద్యోగ కోట 30% కోట అనేటువంటిది అనవసరంగా తీసుకొచ్చి అక్కడున్న నిరుద్యోగుల్లో ఒక ఆక్రోశం తెచ్చింది. ఇప్పుడు ఇతను గనక ఆ పద్ధతులన్నింటినీ వ్యతిరేకించి, అంటే వాటి నుంచి దూరంగా ఉంటాడని, ఎందుకంటే అతను ఇచ్చినటువంటి హామీలు కూడా అలాంటివి. అవును.
సో యువతని ఇతను గనక ఆకట్టుకోగలిగితే, ఉమ్, వాళ్ళకి ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయగలిగితే ఉమ్, తప్పనిసరిగా జమాతే ఇస్లామీని గట్టిగా ఎదుర్కోగలరు. సార్. అది సార్. మరి ఈ దశలో పాకిస్తాన్ తోటి ఎట్లా ఉంటాయి సంబంధాలు? జమాతే ఇస్లాం పూర్తిగా పాకిస్తాన్ వైపు ఉంటుంది. కరెక్టే, ఉమ్, పాకిస్తాన్ వైపే ఉంది. పాకిస్తాన్ వైపు ఉండబట్టే పాకిస్తాన్ ఇచ్చినటువంటి వ్యూహాలు, ఉమ్, పాకిస్తాన్ ఇచ్చినటువంటి సహాయము, ఉమ్, ఆర్థిక సహాయము, ఉమ్, వెపన్స్ కూడా ఇచ్చింది వాళ్ళకి. అవును. కానీ ఉమ్, ఇక్కడ భారతదేశం పెద్ద దేశం. ఇక్కడ ఉమ్, బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమే భారతదేశం. భారతదేశం. ఉమ్, బంగ్లాదేశ్ లో స్వేచ్ఛను నెలకొల్పిందే భారతదేశం. ఉమ్, సో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి సైనిక చర్యలు చేపట్టేంత అవకాశం ఉండదు. ఉమ్, ఒకవేళ అదే పరిస్థితిలో కనుక పాకిస్తాన్ దిగితే ఉమ్, భారత్ అడ్డుకట్ట వేస్తుంది. సార్. ఉమ్, భారత్ కున్న బలగం ముందు పాకిస్తాన్ పాకిస్తాన్ చెల్లవు. చెల్లవు. ఉమ్, ఎందుకంటే ఇప్పటికి ఎంతమంది చూశారు కదా, అవును. పరిగెత్తుకుంటూ వచ్చింది ఏరోడ్రోమ్లను పాడు చేసుకుంది. అయితే సార్ ఇక్కడ ఒక సందేహము. ఇప్పుడు జమాతే ఇస్లాం వెనకాల పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ వెనకాల అమెరికా ఉంది. అమెరికా ఎందుకంటే యూనస్ రావడానికి కూడా అమెరికా పక్షివాడు, వాడిని తీసుకొచ్చి పెట్టింది అమెరికానే. సో ఇప్పుడు ఈ దశలో అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ అమెరికాకి భయపడుతుందా, లేకుంటే భారతదేశానికి దగ్గర అవుతుందా? భారతదేశానికి దగ్గర అవుతుంది. అయితే ఇంకొక సందేహం సార్ ఇక్కడ. ఎందుకు దగ్గర అవుతుందంటే, ఇంకోటి సార్, భారతదేశానికి దగ్గర ఎందుకు అవుతుందంటే, భారతదేశం కంటే చైనాకు బాగా దగ్గర అవుతుంది సార్. ఎందుకంటే ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి దానికి. అవును. ఆ పక్కనే ఉంది మనకి సరిహద్దు దేశం చైనా. అవును. మన భారతదేశం ఏమో పూర్తి బలం ఇస్తుంది. సో ఈ రెండు దేశాలు కూడా, భారతదేశం ఏమో సమన్వయంగా ఉంటుంది అటు ఇటు, చైనా ఏమో పూర్తిగా సైనిక సహకారం వస్తుంది సార్. సో అమెరికాని ఎంతసేపు ఏం చేస్తారంటే అమెరికా వైపు మాట్లాడుతూనే ఉంటారు. అమెరికా కోరుకునేవి ఏముంటాయి? వాళ్ళ వ్యాపారం. అవును. వీళ్ళకి వ్యాపారమే కావాలి. వీళ్ళకి ఇప్పుడు మనకుందండి, భారతదేశం నుంచి రైస్ దిగుమతి చేసుకుంటుందండి. అవును. అలాగే అమెరికా నుంచి కావాల్సిన సామాగ్రి దిగుమతి చేసుకుంటుంది. అమెరికా ఏం చేస్తుందంటే రేపు వచ్చి చైనాతో వ్యాపారం పెట్టుకోవద్దు, చైనా వ్యాపారం పెట్టుకుంటే మాత్రం మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. సో అక్కడ వీళ్ళకి పరస్పరం వైరుధ్యం వస్తుంది. ఏ వైరుధ్యం వచ్చినా సరే ఇతను రాబోయే 2-3 సంవత్సరాలు చాలా మౌనంగా ఎవరు ఏం చెప్పినా సరే ఓహో అలాగే 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 అంటాడే గాని అస్సలు వ్యతిరేకించడు. వ్యతిరేక భావం వ్యక్తం చేయడం. ముందు తన సొంత ఇంటిని సక్రమం చేసుకోవాలి. ప్రస్తుతం అదే అతని ఎజెండా. సో ఈ 3 దేశాలు అంటే భారత్, అమెరికా, పాకిస్తాన్ అంటే చైనా, 4 దేశాలు. ఈ 4 దేశాలతోనూ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాడు. దీంట్లో మనం ఎందుకు అనుమానించట్లేదంటే అతను 17 సంవత్సరాలుగా ఒక అధ్యయనం చేశాడు. తన దేశాన్ని అధ్యయనం చేశాడు, అంతర్జాతీయం కూడా అధ్యయనం చేశాడు. అందుకే అతను ఒక పగడ్బందీగా వచ్చాడు ఆయన. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇంకోటి ఆయనకి కలిసి వచ్చింది ఏంటంటే వాళ్ళ మదర్ చనిపోవడం ఒక సానుభూతి, అతని మీద కేసులు, తప్పుడు కేసులు అనేది ఒక సానుభూతి. అలా ఆయన గెలిచాడు. కానీ తన పీఠాన్ని పరిశీలన చేసుకోవడానికి సంస్కరణలు చేపడతాడు. ఇప్పుడు అధికార పక్షంలో ఇదివరకు అధికార వికేంద్రీకరణ చేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిని కూడా తీసుకొస్తా ఉంటున్నారు. తర్వాత ప్రధాని పదవీ కాలం 10 సంవత్సరాలు చేస్తారు. అవును. అంటే 10 సంవత్సరాలు చేస్తారా, 10 సంవత్సరాలకి పరిమితం చేస్తారా? అది అంటే ఇప్పుడు 5 సంవత్సరాలే కదా సార్ ఇది. అవును. వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు డబుల్ చేస్తున్నాడు, ఇప్పుడు ఆ కాలం పెంచుతాడు. కాదు సార్, అక్కడ నాకు చిన్న సందేహం. 5 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగాలి కదా ఖచ్చితంగా? లేదు, 10 సంవత్సరాలు పెంచుతారు. అది అట్లాగా సార్? ఓకే. అది అంటే ఎన్నికల కాలాన్ని పెంచేస్తారు. పెంచేసి ముందు వీళ్ళందరినీ ఒక దీనిలోకి తీసుకోవడానికి, అంటే హస్తగతం చేసుకోవడానికి
ముందు స్వదేశాన్ని హస్తగతం చేసుకోవాలి అని అతను ప్లాన్. ఇక మిగిలిన దేశాలతో అందరితోనూ అచ్చకాలు పుచ్చకాలు ఆడుకుంటేనే మెల్లిగా లాగుతాడు. అయితే ఇక్కడ సందేహం సార్, గత కరెక్ట్గా 12 గంటలకి అంటే ఎలక్షన్కి 12వ తారీఖు జరిగిన ఎలక్షన్స్కి ఒక 20 గంటల ముందు ఎంత ముందో అమెరికా తోటి ట్రేడ్ డీల్ పెట్టుకున్నాడు. ఆ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ అతను యూనస్ చేసింది. సో తారీఖు ఇది కంటిన్యూ చేస్తాడా లేకపోతే మళ్ళీ నెగోషియేషన్స్కి వెళ్తాడా? నెగోషియేషన్స్కి వెళ్తే ఇతని నెగోషియేషన్ పవర్ ఎంత ఉంటుంది? విషయం ఏంటంటే సాధారణంగా ఒకళ్ళు తీసుకుని నిర్ణయాన్ని వేరే వాళ్ళు వ్యతిరేకించారు ఇంటర్నేషనల్ లో. సార్ ఇప్పుడు సపోజ్ అమెరికాతో వీళ్ళకి డీల్ కుదిరింది, ఆల్రెడీ సైన్ అయితే అప్పధర్మ ప్రధాని పెట్టాడు, సంతకం పెట్టాడు, అది ఓకే. దాన్ని కంటిన్యూ చేస్తారు, లాస్ట్ లో టెర్మినేట్ చేసుకుంటారు, వాళ్ళు ఆపేసుకుంటారు. కొనసాగిన తర్వాత వాళ్ళు నచ్చకపోతే ఆపేసుకుంటారు. ఓకే. ఈ ఒప్పందంతో వీళ్ళని లబ్ధి పొందారనుకోండి, ఇంకా మరిన్ని డీల్స్ చేసుకుంటారు. దీంట్లో వ్యతిరేకత ఏమి ఉండదు సార్. ఓకే, అట్లా కాదు సార్. ఇప్పుడు ఆ డీల్ ప్రకారము బంగ్లాదేశ్కి పూర్తిగా నష్టం కలిగించే విధంగా ఉందా డీల్ అని, అమెరికాకు అనుకూలంగా ఉందని అంటున్నారు ఆ డీల్. మరి ఇక్కడ వ్యతిరేకత వస్తుందేమో కదా ప్రజల్లో? అదే విషయం చెప్పేది సార్. వీళ్ళు మాట్లాడేదంతా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు కూడా ఆ డీల్స్ ని వ్యతిరేకించడం సర్వసాధారణం. సరే, అది నిజంగానే అమెరికా ఎప్పుడు డీల్స్ కుదుర్చుకున్నా తనకు అనుకూలంగా కుదుర్చుకుంటుందే గానీ ఇతరులకి సాయం చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నా, భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నా పూర్తిగా అమెరికాకి లాభమే, అంతేగాని ఈ రెండు దేశాలకు లాభం కాదుగా. అయితే ఏంటంటే ఇక్కడ ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసుకుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ పొజిషన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే IMF నుంచి మనకి నిధులు కావాలి. మనకు నిధులు కావాలంటే అమెరికాతో ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకోక తప్పదు. అది అందువల్ల అప్పుడే వాళ్ళు ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ప్రజెంట్ సినారియోలో అతను దాన్ని డీల్ని వ్యతిరేకించరు. ఇప్పుడు ఈ శిక్ష ఏమవుతుంది సార్? ఇది ఏమండి, మన షేక్ హసీనాకు శిక్ష పడింది కదా అక్కడ కోర్టు, ఆ శిక్షని ఏం చేస్తారు వీళ్ళు? ఆ శిక్షను అమలు చేయాలంటే ఇక్కడి నుంచి ఆవిడ తీసుకెళ్ళాలి. ఇండియా నుంచి బంగ్లాదేశ్ తీసుకెళ్ళాలి. ఇండియా అనుమతి ఇవ్వాలి. ఇండియా అనుమతి ఇవ్వదు, ఖచ్చితంగా ఇవ్వదు. ఎందుకంటే మన బంగ్లాదేశ్ నుంచి శరణార్థులకే మనకు స్థానం కల్పించిన దేశం మనం. సో ఇక్కడ హసీనా విషయంలో ఈయన ఊరినే ఆవిడ మాకు ఇవ్వండి అని ప్రపోజల్స్ పంపిస్తాడు అంతే. ఆ ప్రపోజల్ గానే ఉంటది కానీ అది అమలు కాదు కదా. ఆయనకి అమలు కాకుండా ఉంటేనే లాభం ఆయనకి. సార్ అవును సార్. అయితే ఈ టోటల్ సినారియోలో ఈ పోరాటం చేసినటువంటి విద్యా సంస్థలు, ఆ స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళందరూ కూడా అసలు ఎటు వెళ్ళిపోయారు సార్? యాక్చువల్ గా వాళ్ళు కూడా పార్లమెంట్ కి 6 సీట్లు వచ్చినాయి సార్ వాళ్ళకి. ఓకే, NCP వాళ్ళకి కూడా 6 సీట్లు వచ్చినాయి. వాళ్ళ వాయిస్ కూడా వినిపిస్తుంది. వాళ్ళ వాయిస్ పూర్తిగా నిరుద్యోగం మీదే. వాళ్ళ వాయిస్ మొత్తం నిరుద్యోగాన్ని నిర్మూలించాలి అనేదే వాయిస్ వాళ్ళు. సో వాళ్ళని ఆకట్టుకోవడానికి ఏదో ఒక పథకాలు తెచ్చుకుంటాడు ఈయన, లేకపోతే ఉపాధి కల్పనకే ప్లాన్ చేసుకుంటాడు సార్. అది సార్, చాలా సంతోషం బహదూర్ గారు, మీ సమయాన్ని ఇచ్చి ఈ బంగ్లాదేశ్ యొక్క ఎన్నికల పైన సమగ్రమైనటువంటి అవగాహన ఇచ్చారు. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను సార్. నమస్కారం. తారిక్ రెహమాన్ ముందున్నటువంటి అనేక విధమైనటువంటి సవాళ్ళు, అటు భారతదేశంతో, పాకిస్తాన్ తోటి, చైనా తోటి, అమెరికా తోటి, అందరితోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ తన దేశాన్ని సుస్థిరపరచుకోవాలి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలి. అటు నిరుద్యోగులకి ఉద్యోగాన్ని అందించాలి. ఈ సమస్యలతో పాటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జమాతే ఇస్లాంని తనకు అనుకూలంగా కొంత మార్చుకోవాలి. ఇది రెహమాన్ ముందున్నటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నిటిని అధిగమించి
మన పొరుగు దేశమైనటువంటి భారత్కి అనుకూలంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా మన హిందువులైనటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులని రక్షించి వాళ్ళని శాంతిగా జీవించేటట్టుగా చేస్తాడని ఆశిస్తూ సెలవు.